జాతిపిత కేసీఆర్ అని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు. కనీసం హరీష్ రావు, కేటీఆర్ స్థాయి కూడా రేవంత్ రెడ్డిది కాదన్నారు. కేవలం తన స్థాయి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదవి నుంచి దిగిపోగానే రైతు బంధు ఎందుకు బంద్ అయిందో సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా జనంలోకి రావాలని సవాల్ విసిరారు. 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో 100% రుణమాఫీ అయినట్లు చూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించింది కేసీఆర్ అని అన్నారు. నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, నీ స్థాయి హరీష్ రావు గారి స్థాయి కాదు, నీ స్థాయి కేటీఆర్ స్థాయి కాదు, నీ స్థాయి కేవలం కౌశిక్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. నీ స్థాయి వాళ్ళ స్థాయి కాదని చెప్తా ఉన్నాను. ఎస్ జాతి పిత కేసీఆర్ అని అంటారు. ఎస్ తెలంగాణ జాతి పిత బల్లగుద్ది చెప్తున్నాం. తెలంగాణ జాతి పిత కేసీఆరే. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిండో భారతదేశానికి, మనమైతే ఆ పోరాటం చూడలే స్వయంగా, కానీ తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మనము మహాత్మా గాంధీని గౌరవిస్తా ఉన్నాం. కానీ ఇవాళ తెలంగాణ గౌరవిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణని ఏ విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి ఇవాళ తెలంగాణ తీసుకొచ్చిరో స్వయంగా మన కండ్లతోని మనం చూసినాం. ఎస్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎంత వరినా, నువ్వు ఎంత మొత్తుకున్నా, నువ్వు ఏదైపోయినా ఇలా అదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఇలా ఇదే రేవంత్ రెడ్డి ఆంధ్రోలో బూట్లు నాకుంటా కూసోపోవా? ఇలా ఇదే కేసీఆర్ జై తెలంగాణ అనకపోయి ఉంటే ఇలా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చుండపోవా ఇదే రేవంత్ రెడ్డి? మరి ఇవాళ ఇదే కేసీఆర్ తెలంగాణ లేకపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేదా? గుండె మీద చేసుకుని ఆలోచించాలని తెలియజేస్తూ ఇలా నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు.